స్టోరీస్. ఇవాల్టి ఫుడ్ స్టోరీస్ లో భాగంగా మనం గచ్చిబౌలిలో ఉన్న యానిమల్ క్లబ్ అండ్ కిచెన్ కి వచ్చేసాం. ఇక్కడ ఫుడ్ మాత్రం చాలా సూపర్ గా ఉంటుంది అని అంటున్నారు. సో వీళ్ళ రెసిపీ విధానం ఏ విధంగా ఉంటుందో లోపలికి వెళ్ళి తెలుసుకుందాం పదండి. యా రైట్, మనతో పాటు మేనేజర్ రియాజ్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి ఇక్కడ అసలు ఏమేమి రెసిపీస్ ఉన్నాయనేది ఆయనతో మాట్లాడదాం. హలో రియాజ్ గారు, ఎలా ఉన్నారు? ఓకే, మన యానిమల్ క్లబ్ అండ్ కిచెన్ లో సూపర్ గా ఉంటుంది టేస్ట్. ఫుడ్ రెసిపీస్ కూడా డిఫరెంట్ గా ఉన్నాయని అంటున్నారు. అసలు ఏమేమి ఉన్నాయి మన దగ్గర? లైవ్ చూపిస్తాం మీకు. ఓకే, సో ఇక్కడ చెప్పడం కాదు, లైవ్ లో చూపిద్దాం పదండి అని అంటున్నారు. సో కిచెన్ లోకి వెళ్దాం. ఓకే రియాజ్ గారు, కిచెన్ మాత్రం చాలా నీట్ గా, అంబియన్స్ కూడా చాలా చాలా బాగుంది. సో ఏమేమి రెసిపీస్ చూపించబోతున్నారు మాకు ఈరోజు మేము సిగ్నేచర్ డిష్ మేము చూపిస్తాం, క్రాస్ బ్రీడ్ అండ్ యానిమల్. ఓకే ఓకే రైట్. రైట్, మరి ఇవాళ ఎపిసోడ్ లో ఏమేమి రెసిపీస్ చూపించబోతున్నారు అనేది మనతో పాటు హెడ్ చెఫ్ సలీం ఉన్నారు. ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. సలీం గారు నమస్తే. क्या क्या बना रहे हैं अभी आप? पेरी पेरी चिकन विंग्स. पेरी पेरी चिकन विंग्स आप भी बनाते? निर्मय शेफ बनाते. अच्छा, निर्मय शेफ మనకి చేసి చూపించబోతున్నారు. నిర్మయ్ షెఫ్ మీరు చేసే బెరీ బెరీ చికెన్ के लिए क्या क्या चाहिए? इंग्रेडिएंट्स बताओ एक बार. गार्लिक, फर्स्ट ऑफ ऑल गार्लिक, ऑनियन, जिंजर, ओके, और उसके बाद बटर पहले चाहिए था. ओके, व्हाइट पेपर, ब्लैक पेपर, ओके, टमाटो केचप, ओके, एंड अरोमेट पाउडर, ओके, और चिकन. ओके. पहले फर्स्ट बटर डालना, बटर डाल के पैन हीट करके गार्लिक डालना. ओके, कर स्टार्ट कर दो. ओके. आप कितने साल से कर रहे हैं यहाँ पे? 3 साल. पैन फर्स्ट वेट చేసుకోవాలి. వేట్ చేసుకున్న తర్వాత బటర్ వేసుకోవాలి 2 స్పూన్స్. ఓకే, మనకి ఎంత కావాలంటే దానికి తగ్గట్టు మనము కొంచెం బటర్ వేసుకోవాలన్నమాట. సో బటర్ కొంచెం హీట్ అవ్వాలి. ఓకే, ఈ రెసిపీ के लिए कितना टाइम लगेगा? ఓన్లీ 10 minutes. 10 minutes. ఓకే, చికెన్ లో చాలా వెరైటీస్ కావాలి అనుకున్న వాళ్ళకైతే ఇట్లాంటి రెసిపీస్ ట్రై చేయొచ్చు. హార్డ్లీ ఒక 10 minutes పడుతుంది, అంటే పెద్దగా టైం కూడా ఏం పట్టదు. సో उसके बाद क्या डाल रहे हैं? గార్లిక్. ఓకే, బటర్ వేట్ చేసుకున్న తర్వాత కొంచెం గార్లిక్ వేసుకోవాలి. ఇట్లాంటి వాటిల్లో మన గార్లిక్ కూడా చాలా హెల్దీ అని చెప్తూ ఉంటారు కదా, చాలా మంది గార్లిక్ తినను ఇష్టపడరు వాళ్ళు. ఇలా చాప్ చేసి వేసుకోవచ్చు అనమాట, చాలా టేస్ట్ కూడా బాగుంటుంది. కొంచెం ఎక్కువ ఫ్లేమ్ పెట్టారు, కొంచెం త్వరగా అది హీట్ అవ్వడానికి. ఓకే, उसके बाद गार्लिक के बाद क्या डालना है? ఆనియన్. సో ఫైన్ గా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్ కూడా వేసేసుకోవాలి. అది కూడా కొంచెం లైట్ బ్రౌన్ కలర్ ब्राउन कलर आना है. उसके बाद जाएगा జింజర్. ఓకే, మనం గార్లిక్ కూడా చాప్ చేసిందే వేసుకున్నాము, జింజర్ కూడా చాప్ చేసింది వేసుకున్నాము, అలాగే ఆనియన్ కూడా చాప్ చేసిందే. ఇవన్నీ కూడా సేమ్ సైజ్ లో ఉన్నాయి చూసారా. సో దీనివల్ల రెస్టారెంట్ టేస్ట్, స్టైల్, ఆ ఫ్లేవర్ అదంతా కూడా వస్తుందని అనుకోవచ్చు. तो अभी కొంచెం లైట్ గా హీట్ అయ్యాయి. उसके बाद क्या करना है? लाउड ब्राउन होगा. उसके बाद थोड़ा पानी डालना है. ओके, ఇవి కొంచెం లైట్ గా ఫ్రై అయిపోతున్నాయి చూసారా, మనకు కలర్ టెక్స్చర్ అంతా కూడా తెలుస్తుంది. కొంచెం దీని తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే ఆ గ్రేవీ మనకి రావాలి కదా. సో మనం తినేటప్పుడు కూడా మంచి గట్టిగా ఉండకుండా కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే జ్యూసీ ఫ్లేవర్ కూడా వస్తుంది అనమాట. అండ్ ఏదైనా కొంచెం కుక్ అవ్వకపోయినా ఈ వాటర్ తో కుక్ అవుతుంది. विंग्स डाल देना. ओके, ये विंग्स ऑलरेडी बॉईल किया है क्या? और ये पूरा रेड दिख रहा है, क्या डाला है इस पे? चिली फ्लेक्स, पेरी पेरी पाउडर ओके ऐड किया इसमें से. बॉईल करे उसको? हाँ, नहीं बॉईल ओवन में कुक किया था. ఓవెన్ మీద సరే. ఓకే, ఆల్రెడీ మనం చికెన్ తీసుకున్నాం కదా, వింగ్స్ తీసుకున్నాము. ఆ వింగ్స్ ని మనం ఆల్రెడీ ఓవెన్ లో కుక్ చేసుకున్నారనమాట. దానికి కొంచెం చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేసుకున్నారు, కొంచెం మసాలా కూడా యాడ్ చేసుకున్నారనమాట. అదే దీంట్లో వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత వేసేయాలి. సో उसके बाद బ్లాక్ పెప్పర్ వేసుకోవాలి, కొంచెం వైట్ పెప్పర్ కూడా, अरोमेट पाउडर, ओके, एंड टमाटो केचप.
సాస్ भी अभी डालना है क्या? సో టమాటా కెచప్, బ్లాక్ పెప్పర్, వైట్ పెప్పర్, ఇంకో మసాలా కూడా వేసేసుకున్నాం అనమాట. సో దీనికి వచ్చేసి ఈ బెరీ బెరీ పౌడర్ని యాడ్ చేసుకున్నారనమాట, స్పైస్కి బదులుగా అనమాట. సో డిఫరెంట్ టేస్ట్ రెస్టారెంట్లో ఎందుకు వస్తుంది అని అంటే ఇలాంటివి డిఫరెంట్గా యూజ్ చేయడం వల్ల వస్తుంది. సో आपके अंडर में कितने काम करते हैं यहाँ पे सलीम जी? मेरे अंडर में 15 मेंबर. ओह 15 मेंबर्स काम कर रहे हैं. ओके. कितने इंग्रेडिएंट्स बना सकते हैं आप? मैं 15 14 50 40. ఓకే 40-50 వరకు ఐటమ్స్ తను రెడీ చేయగలుగుతాడంట. ఓన్లీ క్వాంటిటీ डाल. ఓకే ఓకే మిగతా ఇంకా చాలా ఉంటాయి. ఓకే సో हो गया కంప్లీట్. ఓ ఈజీగా అయిపోయింది. మనం సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం. యా వేడి వేడి బెరీ బెరీ చికెన్ వింగ్స్ రెడీ అయిపోయింది. సో చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు. ఇంగ్రీడియంట్స్ కూడా చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్. ఒకవేళ ఇక్కడ చూపించిన ఇంగ్రీడియంట్స్ లేకపోయినా మన ఇంగ్రీడియంట్స్ మన టేస్ట్కి తగ్గట్టు కూడా యాడ్ చేసుకోవచ్చు. కానీ ఇలా చేస్తే మాత్రం రెస్టారెంట్ స్టైల్ వస్తుందన్నమాట. ఫ్లేవర్ చాలా తెలుస్తుంది తినకపోయినా కానీ, ఎందుకంటే స్మెల్ అంత బాగా వస్తుంది కాబట్టి. ఆరోమా ఒకసారి టేస్ట్ చేద్దాం. మైక్రో లీవ్స్ యాడ్ చేశారు చూసారా. నార్మల్గా అయితే మనము కొత్తిమీర అలా యాడ్ చేసుకుంటాము. ఓకే రెడీ. యా చూసారా మైక్రో లీవ్స్ యాడ్ చేశారు అండ్ పొగలు వస్తున్నాయి. అసలు స్మెల్ ఎంత బాగుందంటే, చికెన్ అంటే మనందరికీ ఆల్ టైమ్ ఫేవరెట్. సో ఇలాంటివి మాత్రం ఇంకా ఇంకా టేస్టీగా ఉంటాయి. చాలా సూపర్గా ఉంది లుక్ కూడా. సో సాస్ తోటి డెకరేషన్ కూడా చూసారా ఎంత బాగా గార్నిష్ చేశారో. జనరల్గా అయితే మనం కొత్తిమీర తోటి యాడ్ చేసుకుంటాము కొంచెం టెక్స్చర్ చాలా సూపర్గా రావాలని, కానీ ఇక్కడ మైక్రో లీవ్స్ యాడ్ చేశారు. సూపర్గా ఉంది. స్మెల్ మాత్రం టేస్ట్ చేసి చెప్తాను ఎలా అయిందో. సో యానిమల్ క్లబ్ అండ్ కిచెన్ సిగ్నేచర్ ఐటమ్ వచ్చేసి బెరీ బెరీ చికెన్ వింగ్స్ రెడీ అయిపోయింది రెసిపీ. సో అరోమా మాత్రం సూపర్గా ఉంది. టేస్ట్ చేసి చెప్తాను ఎలా అయిందో. నిజంగా చాలా చాలా బాగుంది. చికెన్ ప్రియులందరికీ కూడా ఒక కొత్త రెసిపీని మీకు పరిచయం చేసామని చెప్పుకోవచ్చు. చాలా చాలా బాగుంది టేస్ట్. మీరు ఎప్పుడైనా యానిమల్ క్లబ్ అండ్ కిచెన్కి వచ్చినప్పుడు తప్పకుండా బెరీ బెరీ చికెన్ వింగ్స్ ని షూర్గా ట్రై చేయండి. రైట్, ఇవాళ ఎపిసోడ్ లో వచ్చేసి ఎటువంటి రెసిపీ చూపించబోతున్నారు అనేది సలీం గారితో మాట్లాడదాం. హెడ్ చెఫ్ గా ఉన్నారు ఇక్కడ. సలీం గారు క్యా క్యా బనా రहे అభి చికెన్ పాస్తా పెన్ వైట్ సాస్. ఓకే చికెన్ పాస్తా చేయించబోతున్నాం అనమాట. సో అభి బనాది ఓకే నిర్మయ్ చేసి చూపించబోతున్నారు అనమాట. సో పాస్తా వచ్చేసి పిల్లలు కూడా ఇష్టపడుతూ ఉంటారు. సో డిఫరెంట్గా కావాలి అనుకునే వాళ్ళకు అండ్ ఈవినింగ్ స్నాక్స్ లాగా కావాలి అనుకునే వాళ్ళకు, రోజు ఒకటే ఫుడ్ ఏం తింటాము పాస్తా ఇట్లా డిఫరెంట్ నూడిల్స్ ట్రై చేద్దాం అనుకునే వాళ్ళకైతే పాస్తాలో డిఫరెంట్ రెసిపీని మీకు చేసి చూపించబోతున్నాను అనమాట. సో చూద్దాం. निर्भय जी क्या क्या चाहिए इसके लिए? इंग्रेडिएंट्स ब्रोकोली चाहिए, तो ओरिगानो, ओके ब्लैक पेपर, सॉल्ट, ओके शुगर, ब्लैक ऑलिव्स, ओके चीज और एरोमेट पाउडर. ओके और ये चिकन है. ये चीज येलो चेडर चीज. ओके ओ ये व्हाइट सॉस के लिए व्हाइट सॉस. ओके और ये क्रीम घी और क्रीम क्रीम और गार्लिक ब्रेड. ओके गार्लिक ब्रेड और पास्ता. ओके సో అవి స్టార్ట్ కరెంగే రెసిపీ. ఓకే సో పాస్తా కోసం రెడీ చేసుకోవడానికి చికెన్ పాస్తా కోసం ఫస్ట్ అయితే పాన్ వేడి చేసుకోవాలి. సో బటర్ యాడ్ చేస్తున్నారు. పాన్ హీట్ అయినాక సో కొంచెం బటర్ వేడైన తర్వాత గార్లిక్ యాడ్ చేస్తారనమాట. సో చాలా మంది గార్లిక్ చాలా మంచిది హెల్త్కి అండ్ బ్లడ్ సర్క్యులేషన్ కూడా చాలా బాగా అవుతుంది అని చెప్తూ ఉంటారు. సో గార్లిక్ వేసేసుకున్నారనమాట. పాన్ హీట్ అయిపోయిన తర్వాత మనకు బటర్ వేడైన తర్వాత సో ఇంకొంచెం తక్కువ అయితే బటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మనకు తెలుస్తుంది మనకు ఎంత బటర్ కావాలి ఏంటి అనేది. సో మనం మామూలుగా వంటలు చేసేటప్పుడు నూనె సరిపోయిందా లేదా అని చెప్పి కొంచెం మళ్ళీ చెక్ చేసుకుంటాం కదా, అలాగే దీంట్లో కూడా బటర్ ఒకవేళ తక్కువ అయితే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో సేమ్ అలాగే గార్లిక్ అంతా కూడా మంచిగా ఫైన్గా కలర్ అంతా కూడా కొంచెం చేంజ్ అవుతుంది, బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా. సో पास्ता अभी इसके जैसे आइटम्स अभी कितना बना सकते हैं आप? मेन कोर्स तो 6-7 आइटम रहने दे देंगे. ओके जैसे ब्राउन एंड चिकन ऐड. ओके चिकन ऐड करते हैं ना. तो चिकन बॉईल करा हुआ है. बॉईल चिकन. ఓకే చెస్ట్ పీస్ తీసుకున్నట్టున్నారు కదా. ఓకే సో దీనికి వచ్చేసి మనము చికెన్ ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్నారు. వాటర్ కూడా యాడ్ చేసుకున్నారు లైట్గా ఒక 2-3 స్పూన్స్ వరకు పెద్ద గరిటతో తీసుకున్నారనమాట. సో దీంట్లో ఏంటంటే చికెన్ ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్నదే తీసుకున్నారనమాట. ఇన్స్టెంట్ ఓకే వైట్ సాస్ తీసుకున్నారు, గరిటెడు పెద్దగానే తీసుకున్నారు కొంచెం ఎక్కువగా. ఓకే సో చూసాం కదా వాటర్ యాడ్ చేసిన తర్వాత చికెన్ దాంట్లో వేసేసి వాటర్ యాడ్ చేసి వైట్ సాస్ తీసుకుంటున్నారు. సో చికెన్ ఆల్రెడీ మనము చెస్ట్ పీస్ తీసుకున్నారు, అది కూడా చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసి పెట్టుకున్నారు డిఫరెంట్గా. సో అది ఆల్రెడీ కుక్ చేసిందే
దాదాపుగా 80% వరకు కుక్ అయిపోయి ఉంటుంది. తర్వాత మనం త్వరగా అయిపోవడానికి ఇలా ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకోవచ్చు అనమాట. ఓకే, సో అది లైట్గా కొంచెం బాయిల్ అవుతుంది. ఇప్పుడు మనం పాస్తా యాడ్ చేసుకోవాలి. పాస్తా కూడా మనం కొంచెం బాయిల్ చేసి పెట్టుకోవాలి. पास्ता पहले बॉईल करके रखता हूँ. कुछ सॉल्ट डाल के बॉईल करना. खाली ऐसा ही ऐसे ही कर देना. ओके, इसके बाद सॉल्ट. ओके, शुगर ब्लैक पेपर and aromatic powder. ఓకే, వైట్ పేపర్ కూడా వేసుకుంటారు. ఆరిగానో. ఓకే, సో మసాలాలు ఏవైతే దీనికి కావాలో ఇంగ్రీడియంట్స్లో అవన్నీ కూడా వేసేసుకున్నారనమాట పాస్తాకు సంబంధించి. సో ఇంతకుముందు మనం చూసాం కదా, ఫస్ట్ స్టార్టింగ్ వచ్చేసి కొంచెం ఫ్లేమ్ ఎక్కువగా పెట్టి కుక్ చేస్తారు. తర్వాత ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ ఒక్కొక్కటి యాడ్ చేసుకున్నప్పుడు బాయిల్ బ్రోకోలీ. ఓకే, ఆల్రెడీ మనం బాయిల్ చేసి పెట్టుకున్న బ్రోకోలీ కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. సో ఇవన్నీ కూడా హెల్త్కి చాలా మంచిది. అండ్ ఎక్కడ కూడా చూడండి, కలర్ ఎక్కడ కూడా మనకి చేంజ్ అవ్వట్లేదు. మనమైతే మామూలుగా ఎక్కువ కలర్ యాడ్ చేసుకొని తినేస్తూ ఉంటాము, అది ఎక్కువ కూడా తినలేము, కారం ఎక్కువగా ఉంటుంది కాబట్టి. ఇలా అయితే ఈజీగా కూడా తినొచ్చు. వైట్ క్రీమ్ యాడ్ చేస్తున్నారనమాట. సో ఇవన్నీ కూడా మనకు ఆల్రెడీ మనం బాయిల్ చేసి పెట్టుకోవాలి. ఈ రెసిపీ ఏదైనా ప్రిపేర్ చేయాలి అని అనుకున్నప్పుడు మీరు చికెన్ కానీ, బ్రోకోలీ కానీ, మనకి పాస్తా కానీ ఇవన్నీ కూడా ముందే బాయిల్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఈజీగా ఇంగ్రీడియంట్స్ కుక్ అయి ఉన్నాయి కాబట్టి ఆల్రెడీ ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇన్స్టెంట్గా పిల్లలకి స్కూల్ నుంచి రావడమో లేకపోతే ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఏదైనా చేయాలి అని అనుకున్నప్పుడు ఇది ఆల్రెడీ ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకుంటే మనం ఈజీగా అప్పటికప్పుడు వేడివేడిగా చేసుకొని తినొచ్చు అనమాట. సో చూసామా, लो फ्लेम మీద కుక్ చేస్తూ ఉంటారు. సో ఈ రెసిపీ పూరా కంప్లీట్ होने के लिए कितना टाइम लगेगा? ఓన్లీ 10 minutes లో అయిపోతుంది. ఓకే, సో ఇవన్నీ మసాలాలు ఉన్నాయి కదా, ఇవన్నీ ఓన్గా ప్రిపేర్ చేసుకుంటారా యానిమల్లో? ఓన్గానే మీరు మసాలాలన్నీ కూడా ప్రిపేర్ చేసుకుంటారు కదా? యాడ్ చీజ్, పార్మెజాన్ చీజ్. ఓకే, సో మనం చీజ్ అంతా కూడా స్లైసెస్ లాగా చేసుకున్న చీజ్ని కూడా యాడ్ చేసుకున్నారు. సో ఇదంతా కూడా మంచి ప్రోటీన్ ఫుడ్ అండి. అండ్ చాలా లైట్ వెయిట్గా కూడా ఉంటుంది. ఎక్కువ హెవీగా బయట మనం తినేదానికంటే ఇలా మనం సొంతంగా ఇంగ్రీడియంట్స్ వేసుకొని చేసుకునేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఎలాగైనా మనం ఇంట్లో చేసుకున్నా కూడా అంత టేస్టీగా రాదు, రెస్టారెంట్ స్టైల్ అయితే రాదు. సో యానిమల్ క్లబ్ అండ్ కిచెన్కి మీరు ఎప్పుడు వచ్చినా కూడా ఇలాంటి ఐటమ్స్, ఇవన్నీ కూడా సిగ్నేచర్ ఐటమ్స్ అండి. సో నేను చెప్పేవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా యానిమల్ క్లబ్ అండ్ కిచెన్కి సంబంధించి సిగ్నేచర్ ఫుడ్ ఐటమ్స్ అనమాట. సో మొత్తానికైతే లో ఫ్లేమ్ మీద కుక్ చేసేసారు. మన కుకింగ్ ప్రాసెస్ అంతా కూడా అయిపోయింది. పాస్తా రెడీ అయిపోయింది, చికెన్ పాస్తా. సో మనం సర్వింగ్ బౌల్లో తీసుకుందాము. ఎలా అయిందో టేస్ట్ చేసి చూపిస్తాను. సో ఆల్రెడీ మనం బ్రెడ్ అక్కడ చూస్తున్నాం కదా, అది గార్లిక్ బ్రెడ్ అనమాట. సో బ్రెడ్స్ ఏవైతే స్లైసెస్ ఉన్నాయో దాని మీద లైట్గా బటర్ వేసేసి అండ్ గార్లిక్ కూడా వేసేస్తారనమాట పేస్ట్. దాన్ని ఓవెన్లో పెడతారు. అలా టోస్ట్ అయిన బ్రెడ్ని కూడా మనం తీసుకున్నాం అనమాట. సో దీంట్లో వచ్చేసి ఏంటి అని అంటే ఇవి రెండు కలిపి తింటేనే దీనికి టేస్ట్ బాగా వస్తుందని చెప్తున్నారనమాట. సో ఫైనల్గా అయితే చికెన్ పాస్తా రెడీ అయిపోయింది విత్ గార్లిక్ బ్రెడ్స్తో పాటు. సో అరోమా మాత్రం చాలా చాలా బాగుంది. అండ్ ప్రోటీన్ ఫుడ్ కూడా, హెల్దీ కూడా. సో పిల్లలు ఇలా డిఫరెంట్గా రెడీ చేసి తినిపిస్తే చాలా టేస్టీగా తింటారు. సో ఈజీ కూడా, ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ. కొన్ని ఇంగ్రీడియంట్స్ మన దగ్గర దొరకవు, అందుకే షూర్గా యానిమల్ క్లబ్ అండ్ కిచెన్కి వచ్చినప్పుడు మాత్రం ఈ ఐటమ్ని చికెన్ పాస్తా పెర్రీ వైట్ సాస్ ఎక్కువగా వేసాం కాబట్టి సో ఆ పేరు అనమాట. చికెన్ పాస్తాని షూర్గా యానిమల్ క్లబ్ అండ్ కిచెన్కి వచ్చినప్పుడు ట్రై చేయండి. సో టేస్ట్ ఎలా అయిందో చేసి చూపిస్తాను. వెయిట్. చాలా చాలా మంచిగా అయింది, ఈజీగా వెళ్ళిపోతుంది అనమాట. తింటూ ఉంటే తినాలనిపిస్తూ ఉంటాయి కదా కొన్ని ఐటమ్స్, దాంట్లో ఇది కూడా ఒకటే. సో యానిమల్ క్లబ్ అండ్ కిచెన్కి వచ్చినప్పుడు షూర్గా వీళ్ళ సిగ్నేచర్ ఐటమ్ అయిన చికెన్ పాస్తాని షూర్గా ట్రై చేయండి. టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంది. नेक्स्ट ఎటువంటి రెసిపీ చూపించబోతున్నారు అనేది సలీం గారితో మాట్లాడదాం. సలీం जी क्या बना रहे हैं नेक्स्ट? कुंपू चिकन. ओके, आप ही बनाते हैं? श्रीकांत शेफ बनाते हैं. ओके, श्रीकांत शेफ. हाय श्रीकांत. हाय हाय. क्या कर रहे हैं पहले? अभी कुंपू चिकन बना रहे हैं हम लोग. ओके, उसके लिए क्या क्या इंग्रेडिएंट्स चाहिए? पहले चिकन फ्राई करेंगे. ओके, उसका सॉस बनाएंगे. ओके, कुंपू पूरा इंग्रेडिएंट्स क्या क्या होना है इसके लिए? अभी हमारा गार्लिक चॉप, जिंजर चॉप और ड्राई चिली, डाइस कैप्सिकम, डाइस स्प्रिंग ऑनियन, ओके, चिली पेस्ट, ओस्टर सॉस, सोया सॉस, फ्राइड काजू. ओके, तो टच करके हम लोग सॉस बनाएंगे. ओके, चिकन ऐसे बना दिया, पहले क्या क्या करें इसको? पहले हम लोग कॉर्नफ्लावर और मैदा ओके, और उसको मैग्नेशन करके फ्राई किए थे हम लोग पहले. ओके, तो हाफ डन हुआ है ऑलरेडी वो. और तो अभी सॉस बनाने के बाद फिर फुल डाउन करेंगे. ఓకే, ఇది ఆల్రెడీ చికెన్ తీసుకున్నారు, కొంచెం లైట్గా బాయిల్ చేశారు.
అంటే కొంచెం ఉప్పు వేసుకొని బాయిల్ చేసుకున్నారు. దీనికి కార్న్ఫ్లోర్ అండ్ మైదా వేసేసి ఇలా చేసి పెట్టుకున్నారు అనమాట. మామూలుగా మనం చికెన్ ఫ్రై చేసుకుంటాం కదా అలా అనమాట. దీన్ని మళ్ళీ ఫ్రై చేసి తర్వాత టోస్ట్ చేసుకుంటారు. అప్పుడే దీనికి టేస్ట్ ఎక్స్ట్రాగా వస్తుంది అనమాట. ఓకే రైట్. पहले क्या कर रहे हैं? पहले हम लोग सॉस बनाएंगे. पहले सॉस बनाएंगे. ओके. फर्स्ट అయితే సాస్ ప్రిపేర్ చేసుకుందాం అంటారన్నమాట. సో సాస్ కి क्या करना है पहले? सास के लिए ऑयल डालेंगे. ओके ऑयल నార్మల్ ఆయిలే. हाँ. ఓకే. నార్మల్ గా మన దగ్గర ఏం ఆయిల్ యూజ్ చేస్తామో అదే ఆయిల్ యూజ్ చేసేసుకోవచ్చు. उसके बाद गार्लिक जिंजर. ఓకే. గార్లిక్ జింజర్. ఖాళీ గార్లిక్. गार्लिक चॉप जिंजर चॉप. ఓకే. గార్లిక్ చాప్ చేసినవి జింజర్ చాప్ చేసినవి కూడా వేసేసుకోవాలన్నమాట. సో ఇవి టేస్ట్కి తగ్గట్టు కొంచెం అటు ఇటుగా యాడ్ చేసుకోవాలి. उसका ड्राई चिल्ली. ఓకే. ఎండుమిరపకాయలు కూడా యూజ్ చేస్తున్నారు. అవి వేసేంత వరకు లో ఫ్లేమ్ పెట్టుకొని వేసిన తర్వాత కొంచెం ఎక్కువ ఫ్లేమ్ పెట్టుకొని వాటిని కుక్ చేస్తున్నారు. సో చూసాం కదా చాలా ఇన్స్టెంట్గా కుక్ అయిపోయింది. వెంటనే బ్రౌన్ కలర్ వచ్చేసింది. ఓకే. ఓకే. సో ఆనియన్స్ అన్నీ కూడా ఇట్లా స్లైసెస్ లాగా చేసుకున్నారు. స్లైసెస్ లాగా చేసుకుని అవి యాడ్ చేస్తున్నారు. సో ఇక్కడ చూడండి మనం ఫ్లేమ్ కూడా ఎంత ఎక్కువ పెడుతున్నాం ఎంత తక్కువ పెడుతున్నాం అనేది కూడా వెరీ ఇంపార్టెంట్. దాన్ని బట్టి ఇంగ్రీడియంట్స్ మనకి కుక్ అవుతూ ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చేసి చిల్లీ పేస్ట్. చిల్లీ పేస్ట్, రెడ్ చిల్లీ పేస్ట్. ఓకే. రెడ్ చిల్లీ తీసేసుకొని దాన్ని ఫైన్గా పేస్ట్ చేసుకున్నారనమాట. టమాటో కెచప్. ఓకే. టమాటో కెచప్ తీసుకున్నారు. అది కూడా యాడ్ చేసుకుంటారు. మన టేస్ట్కి తగ్గట్టు మన క్వాంటిటీని బట్టి యాడ్ చేసుకోవచ్చు. అది కూడా సోయా సాస్. సోయా సాస్ కూడా యాడ్ చేసుకుంటున్నారు. 1 or 2 స్పూన్స్. మనకు అది కూడా కొంచెం ఎక్కువ తక్కువ కావాలనుకుంటే మీ టేస్ట్ని బట్టి కూడా యాడ్ చేసుకోవచ్చు. సో చూస్తున్నారు కదా మనకు సాస్ అంతా కూడా కలర్ అంతా కూడా మంచి కలర్ వచ్చేస్తుంది అండ్ స్మెల్ కూడా చాలా బాగుంది. సో ఇట్లాంటి ఐటమ్స్లో స్మెల్ అండ్ టెక్స్చర్ కలర్ కూడా చాలా ఇంపార్టెంట్ మనకి. అప్పుడే మనకు తినాలి అని అనిపిస్తుంది. సో చూసారు ఇవన్నీ కూడా చాలా మైల్డ్గా వేసుకున్నారు. బాగా స్పైసీగా కూడా కాదు. ఒకవేళ మీకు స్పైసీ కావాలన్నా కూడా స్పైసీగా కూడా యాడ్ చేసుకోవచ్చు కదా. కస్టమర్స్ ఇన్ కేస్ స్పైసీ चाहिए बोले तो स्पाइसी कर सकते. ఓకే. సాల్ట్ యాడ్ చేస్తారు. సాల్ట్ और ये अरमन पाउडर. ఓకే. వైట్ पेपर. ఓకే. इसका ఓకే. సాల్ట్ వైట్ పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేసేసుకున్నారు. అది కూడా మంచిగా కలిపేస్తున్నారు అనమాట. हमारा చికెన్ ఫ్రై కरेंगे जो हाफ डाउन था. ఓకే. ఈ లోపు మనం చికెన్ ఫ్రై చేసుకుందాం. ఆల్రెడీ అక్కడ సాస్ అవుతూ ఉంది కదా. సో ఇక్కడ ఆల్రెడీ ఆయిల్ వేట్ చేసి పెట్టుకున్నారనమాట. సో ఇక్కడ అంతా కూడా ఇన్స్టెంట్గానే ఉంటుంది కాబట్టి సో వాళ్ళ కస్టమర్స్ అడిగిన కొద్దీ ఇమీడియట్గా చేస్తూ ఉండాలి కాబట్టి అన్నీ ఆల్మోస్ట్ వేడిగానే ఉంటూ ఉంటాయి. ఆయిల్ అయితే ఫుల్ వేడిగా ఉంది. ఆల్రెడీ మనకి చికెన్ మనము కుక్ చేసుకొని దానికి కొంచెం కార్న్ఫ్లోర్ మైదా ఇవన్నీ యాడ్ చేసుకొని మనం బాయిల్ చేసుకున్నాము. సో మళ్ళీ ఇక్కడ ఫ్రై చేసుకుంటున్నాం అనమాట. సాస్ ఒకవైపు రెడీ అయిపోయింది కాబట్టి ఇది కొంచెం కుక్ అయిన తర్వాత తీసేసి దాంట్లో వేసేసుకోవడమే. సో హోగ్యా చికెన్ సాస్ में टच करेंगे. ఓకే. ఓకే. సో చూసాం కదా మనం చికెన్ ఆల్రెడీ ఆయిల్లో వేయించేసుకొని తీసేసుకొని వెంటనే దాన్ని సాస్ ప్రిపేర్ చేసుకున్నాం కదా దాంట్లో వేసేసుకున్నారనమాట. సాస్ అనేది ఈ ఐటమ్కి చాలా ఇంపార్టెంట్ అని నాకు అనిపించింది. ఎందుకంటే సాస్లోనే ఆల్మోస్ట్ అన్ని ఇంగ్రీడియంట్స్ వెళ్ళిపోయాయి. ఓన్లీ చికెన్ మాత్రమే నెక్స్ట్ నుంచి యాడ్ చేశారు కాబట్టి సో చూసారా కొంచెం మనకు జ్యూసీగా రావడం కోసం లైట్గా వాటర్ కూడా యాడ్ చేస్తున్నారు. సో पूरा आइटम होने के लिए कितना टाइम लगता है श्रीकांत? 15 मिनट्स में हो जाता ना. ఓకే. సో యానిమల్ క్లబ్ అండ్ కిచెన్కి వచ్చే కస్టమర్స్ అందరూ కూడా ఈ రెసిపీ ఈ ఐటమ్ని షోర్గా వాళ్ళు అడుగుతూ ఉంటారంట. ఓకే. కాజు వేసుకుంటున్నారు ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నవి. సో ఇంకా టేస్ట్ యాడ్ అవ్వడానికి అనమాట. మనం ఎన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తూ ఉంటే అంత టేస్టీగా అవుతూ ఉంటుంది. ఓకే రెసిపీ. సో చూసారు కదా ఆల్మోస్ట్ 10 to 15 మినిట్స్లో అయిపోయింది. మనం సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం. సో చూసారు కదా స్పైసీగా కావాలి అనుకునే వాళ్ళకి కొంచెం డిఫరెంట్గా కావాలి అనుకునే వాళ్ళకైతే కుంపావ్ చికెన్ రెసిపీ రెడీ అయిపోయింది. ఘాటుగా ఉంది ఏమంటారు దాన్ని ఫ్లేవర్ అంతా కూడా. సో టేస్ట్ కూడా అదిరిపోతుందని అనిపిస్తుంది. చాలా ఎక్కువ కారం తినే వాళ్ళకైతే ఈ ఐటమ్ షోర్గా నస్తుంది. కుంపావ్ చికెన్ యానిమల్ క్లబ్ అండ్ కిచెన్కి వచ్చినప్పుడు షోర్గా ట్రై చేయండి. సో టేస్ట్ ఎలా అయిందో చేసి చూపిస్తాను. టెక్స్చర్ మాత్రం చాలా చాలా బాగుంది. ఎందుకంటే దీంట్లో ఆల్రెడీ సాసెస్ వేసుకున్నాము. సో మనకు కావాల్సిన అన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వేసుకున్నాము. కాజు ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ఎలా ఉందో చెప్తాను. సాసెస్ అన్ని ఫ్లేవర్స్ కూడా క్లియర్గా తెలుస్తున్నాయి దీంట్లో అండ్ చాలా చాలా బాగుంది టేస్ట్.
ఇట్లాంటి ఐటమ్స్ అన్ని కూడా మనం ఇంట్లో కూడా ట్రై చేసుకోవచ్చు, కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. సో మీరు ఎప్పుడైనా యానిమల్ క్లబ్ అండ్ కిచెన్కి వచ్చినప్పుడు ఈ కుంపావ్ చికెన్ని షోర్గా ట్రై చేయండి. ఓకే. రైట్, మనతో పాటు యానిమల్ క్లబ్ అండ్ కిచెన్ మేనేజర్ ఉన్నారు రియాజ్ గారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే రియాజ్ గారు, ఎలా ఉన్నారు? ఓకే, యానిమల్ క్లబ్ అండ్ కిచెన్కి ఎలా రావాలి అసలు? లొకేషన్ అయితే ఎస్ఎల్ఎన్ టెర్మినస్లో గచ్చిపల్లి, అది లెవెల్ 1కి రావచ్చు. లెవెల్ 1కి వచ్చేయాలి. ఓకే, ఎప్పుడు స్టార్ట్ చేశారు యానిమల్ క్లబ్? లాస్ట్ 1 year అయిందా, సక్సెస్ఫుల్గా రన్ వస్తుంది. ఓకే, 1 year అయింది. ఇక్కడ మీ దగ్గర స్పెషల్ ఏంటి? 365 days లేడీస్ నైట్స్ ఉన్నాయి మన దగ్గర. ఓకే, ఇంకా ఏమైనా బర్త్డే ఉంటాయి వాళ్ళకి ఈక్వల్ ఏజ్ అనే బర్త్డే డిస్కౌంట్ మేము ఇస్తాం. సపోజ్ అది క్లెయిమ్ చేస్తారు ఎవరైనా వస్తే బర్త్డే ఉండేది వాళ్ళకి డిస్కౌంట్ ఇస్తారు. సో ఇక్కడికి వచ్చి సెలబ్రేట్ కూడా చేసుకోవచ్చు బర్త్డేకి సంబంధించి. సో యానిమల్ క్లబ్ అండ్ కిచెన్లో డిస్కౌంట్స్ కూడా నడుస్తూ ఉన్నాయి, లేడీస్ నైట్స్ కూడా ఉంటూ ఉంటాయి. అండ్ ఎవరైతే బర్త్డే పార్టీస్ చేసుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ బర్త్డే పార్టీస్ చేసుకోవచ్చు. బర్త్డే డిస్కౌంట్స్ మన దగ్గర ఉన్నాయి, అది ఈక్వల్ ఏజ్ ఉంటుంది. మన సపోజ్ మీకు 28 ఉంది, 28% ఫుడ్ టోటల్ మీద డిస్కౌంట్ ఇస్తాయి. ఓ, మీ ఎంత ఏజ్ ఉంటే దాన్ని బట్టి డిస్కౌంట్స్ కూడా ఇస్తారు. హ్యాపీ అవర్స్ ఉన్నాయి మన దగ్గర, 12 నుంచి 8 వరకు ఉన్నాయి హ్యాపీ అవర్స్. ఇక్కడ ఎంతమంది స్టాఫ్ ఉన్నారు మీ దగ్గర? 50+ అయింది, 50 members ఉన్నాయి. ఫీమేల్స్, మేల్స్? ఫీమేల్స్ అంటే తక్కువ ఉంది, 2 members ఉన్నాయి. హోస్టెస్ అంతే ఫీమేల్స్. ఓకే, దీనికి సంబంధించి స్పెషలైజేషన్ ఏంటి అంటే ఏం చెప్తారు? చాలా మంది కస్టమర్స్ మీ దగ్గరకు వస్తూ ఉంటారు కదా, ఏ ఐటమ్స్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటారు? మేము సిగ్నేచర్ ఐటమ్ కాంపౌండ్ చికెన్ ఈరోజు చేసాం, కాంపౌండ్ చికెన్. ఇంకా గ్రిల్ సాల్మోన్, అది కంటిన్యూ డిష్ అండి. పాస్తాలో పెన్ పాస్తా చికెన్, ఇంకా సిగ్నేచర్ డిష్ అంటే స్మోక్ గ్రిల్ సాల్మోన్. అండ్ పిజ్జాస్ ఉన్నాయి మన దగ్గర. స్పెషల్ అంటే పఫ్ పిజ్జా, మన బేస్ పఫ్ బేస్ పిజ్జాస్. ఓకే ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ అండి రియాజ్ గారు. యానిమల్ క్లబ్ అండ్ కిచెన్కి సంబంధించి ఎట్లా ఉంటుంది, దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. సో చూసాం కదండి, యానిమల్ క్లబ్ అండ్ కిచెన్ చాలా సూపర్గా ఉంటుంది. సో మనకి గచ్చిబౌలిలో ఉంటుంది ఇది వచ్చేసి. సో ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ కూడా చాలా చాలా బాగున్నాయి, రెసిపీస్, నాన్ వెజ్, కాంటినెంటల్, పాస్తా అన్నీ కూడా చాలా డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి. సో మీరు ఎప్పుడైనా యానిమల్ క్లబ్ అండ్ కిచెన్కి వచ్చినప్పుడు షోర్గా ఈ ఐటమ్స్ అన్ని కూడా ట్రై చేయండి. అండ్ అంబియన్స్ కూడా చాలా బాగుంది, ఫ్యామిలీస్తో పాటు ఫ్రెండ్స్తో పాటు ఇట్లా ఇద్దరు కపుల్స్గా కూడా వచ్చి కూడా ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు. హ్యాపీ అవర్స్ కూడా ఉంటాయి. అండ్ మనకు ఒకవేళ బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకున్నట్లయితే వాళ్ళకు మీ ఏజ్ని బట్టి వీళ్ళు డిస్కౌంట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారనమాట. సో ఇది గచ్చిబౌలిలో ఉంది యానిమల్ క్లబ్ అండ్ కిచెన్. సో ఇటు సైడ్ వచ్చినప్పుడు షోర్గా యానిమల్ క్లబ్ అండ్ కిచెన్ని విజిట్ చేయండి. ఇది వాళ్ళ HM TV ఫుడ్ స్టోరీస్. నెక్స్ట్ టైం ఫుడ్ స్టోరీస్తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ HM TV. బాయ్.